ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రం. ఆత్మీయులారా, ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్కును మీకు అందించడానికి పరిశుద్ధాత్ముడు నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క సహకారం ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ద్వారా మీకు వాక్యాన్ని అందిస్తున్నాను. నేటి మన దైవ సందేశం యోనాతాను. యోనాతాను ఎవరు? యోనాతాను యొక్క ఆత్మీయత, యోనాతాను ద్వారా మనము ఏమి నేర్చుకోవచ్చు? ఆత్మీయులారా, యోనాతాను అన్న మాటకు యెహోవా అనుగ్రహించెను. దేవుని అనుగ్రహం చేత భూమి మీదకి వచ్చిన వ్యక్తి యోనాతాను. యోనాతాను సౌలు యొక్క కుమారుడు. యోనాతాను దావీదు జీవితంలో చెదిరిపోని వ్యక్తి, మరువలేని వ్యక్తి. దావీదు విజయానికి, దావీదు ఆత్మీయ జీవితానికి ఒక వెన్నెముకగా నిలిచి దావీదును బలపరిచిన వ్యక్తి, దావీదును ప్రోత్సహించిన వ్యక్తి యోనాతాను. స్వార్థం లేని వ్యక్తి యోనాతాను, ఆత్మీయత కలిగిన వ్యక్తి యోనాతాను, ప్రోత్సహించిన వ్యక్తి యోనాతాను. అయితే యోనాతాను యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని ఆత్మీయ లక్షణాలు మనం ధ్యానించుదాం. ఈ యోనాతాను జీవితంలో ఒక 7 ఆత్మీయ లక్షణాలను పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా మీకు అందిస్తున్నాను. మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, 13వ అధ్యాయం 1వ వచనంలో ఓటమి చూడని వ్యక్తి యోనాతాను. తన జీవితంలో కత్తి పడితే, యుద్ధానికి వెళితే శత్రువు స్థావరాలను, శత్రువు కోటలను, శత్రువులను నిర్మూలం చేసే వ్యక్తి యోనాతాను. తన జీవితంలో ఓటమి ఎరగని వ్యక్తిగా బ్రతికిన వ్యక్తి యోనాతాను. ఆత్మీయులారా, చాలా నైపుణ్యత కలిగిన వ్యక్తి, పోరాడే ప్రతిభ కలిగిన వ్యక్తి, పోరాటంలో శత్రువును కూలగొట్టే వ్యక్తి యోనాతాను. ఈ యోనాతాను జీవితంలో ధైర్యము, సాహసము, నిబ్బరము, వేటాడే తత్వం కలిగిన వ్యక్తి యోనాతాను. తన తండ్రి రాజు అయితే, నా తండ్రి రాజు అని విర్రవీగలే. తన తండ్రి పంపిన ప్రతి చోటుకి వెళ్ళి యుద్ధంలో విజయాన్ని పొందిన వ్యక్తి యోనాతాను. ఈ యోనాతాను ఆత్మీయ జీవితం ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, నీ ఆత్మీయ పోరాటంలో విజయాలను పొందే వ్యక్తిగా బ్రతుకు. నీవు సాతాను దుర్గాలను కూలగొట్టుటకు శక్తి కలిగిన వ్యక్తిగా బ్రతుకు. ఆకాశమందున్న దురాత్మ శక్తులను ఎదిరించి, బంధించి, వాటిని నిర్మూలం చేసే ఒక శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. సర్వాంగ కవచము ధరించుకొని, రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకొని, విశ్వాసం అనే డాలును పట్టుకొని, నీ ఆత్మీయ జీవితంలో సమాధాన జోడులు తొడిగి, దేవుని సన్నిధిలో ఒక గొప్ప సైనికుని వలె పోరాడే వ్యక్తిగా, జయము పొందే వ్యక్తిగా నిలవబడాలని యోనాతాను ఆత్మీయ జీవితం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ ఆత్మీయ రంగంలో గెలిచే వ్యక్తిగా, విజయాలను పొందే వ్యక్తిగా, విజయాన్ని పొందే వ్యక్తిగా యోనాతాను వలె నువ్వు బ్రతుకు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యోనాతాను యొక్క మొదటి ఆత్మీయ లక్షణము ఓటమి ఎరగని వ్యక్తి. నీవే స్థలంలో ఓడిపోతున్నావు, ఏ స్థితిలో ఓడిపోతున్నావు, ఎక్కడ ఓడిపోతున్నావో, ఈరోజు నీవు ఓడిపోతున్న స్థలంలో విజయాన్ని పొందడానికి విశ్వాసముతో లేచి నిలబడి సాతాను కోటలను కూలగొట్టాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇతడు ఓటమి ఎరగని వ్యక్తిగా జీవించినాడు. దేవునికి స్తోత్రం. రెండవ ఆత్మీయత యోనాతానులో మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఇతడు యోనాతాను స్నేహభావము గల వ్యక్తి.
మంచి ఆత్మీయ స్నేహం. యోనాతానులో ఉన్న రెండవ సుగుణము, లక్షణము స్నేహభావము. ఎవరితో? అభిషేకించబడిన దావీదుతో స్నేహం. దేవుని ప్రణాళికలో ఉన్న దావీదుతో స్నేహం. దేవుని నిబంధనలో స్థిరపరచబడిన దావీదుతో స్నేహం. దావీదు దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా దేవుని కోసం బ్రతుకుతున్న దావీదుతో యోనాతాను స్నేహం చేస్తున్నాడు. యోనాతాను యొక్క ఆత్మీయత చూడండి. నేను ఒక రాజు కొడుకును, నేను భౌతిక నేత్రాలతో చూస్తే దావీదు ఒక గొర్రెల కాపరి. గొర్రెల కాపరితో నాకేం స్నేహం? నేనెక్కడా, దావీదు ఎక్కడా, ఈయనతోని నేనెందుకు స్నేహం చేయాలి? అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి కాదు. కొందరు వారి చదువును బట్టి స్నేహం చేస్తారు, కొందరు వారి హోదాను బట్టి స్నేహం చేస్తారు, కొందరు వారి కులాలను బట్టి స్నేహం చేస్తారు, కొందరు వారి ప్రొఫెషన్స్ ను బట్టి స్నేహం చేస్తారు. కానీ దావీదుతో స్నేహం చేయడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని అభిషేకము దావీదు మీద ఉన్నది. దావీదు మీద దేవుని ప్రణాళిక ఉన్నదని గ్రహించి దావీదుతో స్నేహం చేసిన వ్యక్తి అండి. హల్లెలూయా! అది ఆత్మీయ స్నేహం, అది విడిపోని స్నేహం, అది ఎడబాయని స్నేహం, అది నిస్వార్థమైన స్నేహం. ఆ స్నేహము ప్రేమతో కూడిన స్నేహం. ఇతడు స్నేహభావము కలిగిన వ్యక్తిగా జీవించినాడు. నీవు ఎవరితో స్నేహం చేస్తావో వారి బుద్ధులు, వారి లక్షణాలు, వారి అలవాట్లు మనకొస్తాయి. 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరైతారు, వీరు వారైతారు అన్నట్టు నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావు? అభిషేకం గల వ్యక్తులతో, ప్రార్థనా పరులతో, ఆత్మలో మండే వ్యక్తులతో, ఆత్మ వైరాగ్యం కలిగిన వ్యక్తులతో నువ్వు స్నేహం చేదువుగాక. హల్లెలూయా! దావీదు దానియేలుతో, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు స్నేహం చేస్తే ఆ స్నేహంలో వారు పొందుకున్న అభిషేకాన్ని బట్టి అగ్ని బలాన్ని చల్లార్చినారు. ఈరోజు నువ్వెవరితో? లోకంతో స్నేహమా? లోకాశలతో స్నేహమా? లోక బంధాలతో స్నేహమా? శరీర కోరికలతో స్నేహమా? ఎవరితో నీ స్నేహం? ఈరోజు ఒక మంచి వ్యక్తిని నువ్వు స్నేహితునిగా చేసుకో. ఆ మంచి వ్యక్తి నజరేయుడైన యేసు. మీరు నా స్నేహితులు అన్నాడు. అబ్రాహాముతో స్నేహం చేస్తాడు, అబ్రాహాము నా స్నేహితుడు అన్నాడు. మోషేతో స్నేహం చేసి మోషే నా స్నేహితుడు అన్నాడు. ఈరోజు ఆ స్నేహితుడు నీతో స్నేహం చేయాలని ఇష్టపడుతుండగా నీవు కూడా ఒక మంచి స్నేహితునిగా జీవించు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మూడోది, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనంలో తనవి యోనాతాను దగ్గర ఉన్న దుప్పటిని, విల్లును, తన దగ్గరున్న కత్తిని, తన యుద్ధానికి ఉపయోగపడే పరికరాలను, తన విజయానికి మూలాధారమైన వాటిని, విల్లును, దుప్పటిని, కత్తిని, నడికత్తిని తీసి యోనాతాను దావీదుకిచ్చాడు. తన దగ్గర విలువైనవి, తన దగ్గర ఘనమైనవి, తనకు అవసరమయ్యేవి దావీదుకి ఇచ్చాడు. ఎందుకు? ఇతడు ఒక నైపుణ్యత కలిగి యుద్ధం చేసే వ్యక్తే గాని, ఇదిగో ఈ దుప్పటి నువ్వు ధరించుకో. దుప్పటి
పరిశుద్ధాత్మకు అభిషేకానికి గుర్తు, కత్తి వాక్యానికి గుర్తు. ఆత్మీయులారా, విల్లు దూరపు చూపుకు గుర్తు. నీవు దూరపు చూపు కలిగి ఒక అభిషేకించబడ్డ రాజుగా జీవించే రోజులు రాబోతున్నాయి. నువ్వు యుద్ధాలు చేసే రోజులు రాబోతున్నాయి అని కత్తినిచ్చాడు. నువ్వు అభిషేకముతో నడిచే రోజులు రాబోతున్నాయి అని దుప్పటినిచ్చాడు. తన దగ్గర విలువైనవి, ఘనమైనవి, ఖ్యాతి గలవి యోనాతాను దావీదు చేతిలో పెట్టినాడు. ఆత్మీయులారా, మనకు విలువైనవి దేవుని కోసం ఇవ్వడం నేర్చుకోవాలి. నీ దగ్గర విలువైనవి, ఘనమైనవి, ఖ్యాతి గలవి నా ప్రభు సేవకి ఇవ్వాలి, నా ప్రభు కోసం ఇవ్వాలి అన్న ఆలోచన కలిగి యోనాతాను వలె సమర్పణ కలిగి బ్రతుకు. తన దగ్గర ఉన్నవి సమర్పించిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. సమర్పణ కలిగిన వ్యక్తిగా జీవించు. ఈరోజు యోనాతానులో ఉన్న ఆత్మీయ లక్షణాలను వింటున్నావు కదా. మొదటిది ఓటమి ఎరుగని వ్యక్తి, రెండోది స్నేహ భావం గల వ్యక్తి, మూడోది సమర్పణ గల వ్యక్తి. తన దగ్గర ఉన్న విలువైనవి సేవకుని చేతిలోకి ఇచ్చాడు. ఈరోజు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. నీ దగ్గర ఏది విలువైందో ఆ విలువైన తీసి ప్రభువా నీ సేవలో పెడుతున్నా, నీ సేవకిస్తున్నా, నీ చేతిలో పెడుతున్నా. అలాంటి సమర్పణ కలిగి బ్రతుకు. నీ ఆత్మ జీవితంలో ఎలాంటివి దేవునికి ఇస్తున్నావు? విలువ లేనివి ఇస్తున్నావా? విలువైనవి ఇస్తున్నావా? ఆలోచించు. తన యుద్ధానికి మూలమైనవి తీసి దావీదు చేతిలో పెట్టిన ఒక సమర్పణ కలిగిన వ్యక్తి. క్రైస్తవునికి ఉండవలసింది సమర్పణ, రెండోది సాక్ష్యం, మూడోది సహవాసం, నాలుగోది సాగిపోవుట. నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి ఆత్మీయ లక్షణాలు నీలో ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నాలుగవదిగా ఆత్మీయులారా, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో దావీదుతో నిబంధన చేసిన వ్యక్తి, దావీదుతో నిబంధనలో ప్రవేశించిన వ్యక్తి. ఏమని నిబంధన చేసినాడు? అయ్యా, నీవు నేను ఏక మనస్సు కలిగి బ్రతుకుదాం, నీవు నేను ఏక హృదయం కలిగి బ్రతుకుదాం. నీవు ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని నిబంధన చేసినాడు. నిబంధన అంటే ఒకరికి ఒకరు మాట ఇవ్వడం, ఒడంబడిక. దేవునికి స్తోత్రం. మంచి నిబంధన. ఏమని? నీవు ఒక ఉన్నత స్థితికి పోయినప్పుడు, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నిన్ను విడవద్దు, నీవు నన్ను మరవద్దు అని నిబంధనలో ప్రవేశించిన వ్యక్తులు. రూతు గ్రంథంలో రూతు నయోమి నిబంధన చేసుకున్నారు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడ మృతి పొందుతావో నేను అక్కడ మృతి పొందుతానని నిబంధన చేసుకున్నారు. ఈరోజు ఆత్మీయులారా, దేవుని సన్నిధిలో ఒక నిబంధన కలిగి బ్రతుకు. ఆయన నిబంధనను రద్దుపరచని దేవుడు. అబ్రహాముతో నిత్య నిబంధన చేసినాడు. నీ జనమును నేను ఆశీర్వదిస్తా, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన వాడు ఆయన. ఈరోజు యోనాతాను ఆత్మీయ జీవితంలో నిబంధనలో ప్రవేశించిన వ్యక్తి. ఆయన నిబంధన చేసినాడు కాబట్టి యోనాతానుకు పుట్టిన కుమారుడైన మెఫీబోషెతు దావీదు బల్ల దగ్గర సమృద్ధిలో బ్రతికినాడు. కుంటివాడు,
యోగ్యత లేనివాడు, బలహీనుడు, ఎన్నిక లేనివాడు, అర్హత లేనివాడు. అలాంటి వ్యక్తి దావీదు యొక్క అంతఃపురంలో ఆ బల్ల దగ్గర సమృద్ధిగా తన పిల్లలు బ్రతికినారు అంటే యోనాతానుతో చేసిన నిబంధన. సౌలు కుటుంబంలో శేషించిన వారు ఎవరైనా ఉన్నారంటే యోనాతానుకు పుట్టిన కుంటి కాళ్ళ కుమారుడు ఒకడు ఉన్నాడని చెప్పినప్పుడు తీసుకొని రమ్మన్నాడు. ఎందుకు అన్నాడు అంటే నేను యోనాతానుతో నిబంధన చేసిన. హల్లెలూయా. ఈరోజు నీవు దేవునితో చేసిన నిబంధనను బట్టి, దేవుడు నీతో చేసిన నిబంధనను బట్టి నీ సంతానం కటాక్షించబడుతుంది. హల్లెలూయా. నిబంధన చేసిన వ్యక్తి యోనాతాను. ఐదోది మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 42వ వచనంలో మేలు చేసే స్వభావము గల వ్యక్తి. దావీదును సౌలు రాజు అనేక సార్లు చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ దావీదును తన ప్రాణమును కాపాడడానికి, దావీదును రాజుగా చూడడానికి ఎన్నోసార్లు దావీదు మరణం అంచుల వరకు వెళుతుండగా దావీదుకు మేలు చేస్తూ దావీదును తప్పించిన వ్యక్తి యోనాతాను. మేలు చేసే స్వభావం గల వ్యక్తి. ఇతరులకు నీవు మేలు చేయకపోయినా గాని పర్వాలే గాని కీడు మాత్రం చేయకు. ఇక్కడ యోనాతాను మేలు చేసే స్వభావం. నీ చుట్టూన్న వారికి ఒక మేలుకరమైన వ్యక్తిగా, నీ చుట్టూన్న వారికి ఒక దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు జీవించు. దావీదు జీవితంలో మేలుకరమైన వ్యక్తి, దావీదు జీవితంలో చెదిరిపోని వ్యక్తి, దావీదు జీవితంలో మరుపురాని వ్యక్తి యోనాతాను. ఒక క్రైస్తవుడు, దేవుని ఎరిగిన వ్యక్తి ఇలాంటి ఆత్మీయత కలిగి బ్రతకాలని ప్రభు చెప్తున్నాడు. ఐదోది మేలు చేసే స్వభావం. నీ జీవితంలో, నా జీవితంలో శత్రువుకు మేలు చేయడం, పగవానికి మేలు చేయడం, నిన్ను దూషించిన వానికి మేలు చేయడం నేర్చుకో. నీ జీవితంలో అలాంటి ఆత్మీయతను దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఐదోది మేలు చేయడం నేర్చుకో. ఎందుకు నువ్వు మేలు చేయలేకపోతున్నావు? ఇతరులకు నీ ద్వారా కీడే జరుగుతుంది. ఇతరుల ద్వారా నీవు ఇతరులకు కీడు చేస్తూ బ్రతుకుతున్నావు. అయితే ఈరోజు ప్రభువా, నా ప్రార్థన, నా పాట, నా సాక్ష్యం, నా జీవితం, నా మాట, నా నడక, నా ప్రవర్తన ఇతరులకు మేలుకరంగా ఉండాలి అని ప్రభును అడుగు. ఆరోది చూస్తే ఇతడు 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము 12వ వచనం చూస్తే యుద్ధంలో 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం 12వ వచనం యుద్ధంలో రాలిపోయిన వ్యక్తి. యుద్ధం చేస్తూ యుద్ధంలో యోనాతాను చనిపోయాడు. ఆ వార్త దావీదుకు చాలా బాధ కలిగించింది. ఎందుకు? నా జీవితంలో మేలు చేసే వ్యక్తి, నా జీవితంలో స్నేహభావం గల వ్యక్తి, నా జీవితంతో నిబంధన చేసిన వ్యక్తి, తనకు ఉపయోగకరమైనవి నాకు సమర్పించిన వ్యక్తి, అలాంటి ఒక ఆత్మీయుడు ఎప్పుడూ దావీదు యోనాతానులు కలుసుకున్నా ముద్దులు పెట్టుకునేవారు. ఒక ఆత్మీయత కలిగి జీవించిన ఈ యొక్క యోనాతాను యుద్ధంలో రాలిపోయాడు, చనిపోయాడు. ఈ వార్త దావీదు తెలిసినప్పుడు దావీదు చాలా బాధపడ్డాడు. ఆత్మీయులారా గమనించండి, ఒక మంచి ఆత్మీయుని నేను కోల్పోయానన్న అలాంటి మనస్సు కలిగి దావీదు జీవించినాడు. చూడండి,
చనిపోయాడు. తనకొక కుటుంబం ఉంది, యోనాతాను. ఆ వార్త దావీదును చాలా వేధించింది. దావీదు యోనాతానుకు సహాయం చేయడానికి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో సౌలు కుటుంబాన్ని దావీదు జ్ఞాపకం చేసుకొని, సౌలు కుటుంబంలో శేషించిన వారు ఎవరైనా ఉంటే నేను వారికి సహాయము చేస్తాను, నేను వారికి సహాయము చేస్తానని దావీదు యోనాతాను కుటుంబానికి ఉపకారం చేశాడు. అంటే యోనాతాను చనిపోయిన దావీదు మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి యోనాతాను. మీకు అర్థమైందా? అతడు భౌతికంగా యోనాతాను చనిపోయినా దావీదు హృదయంలో, దావీదు మనస్సులో నిత్యము చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి యోనాతాను. యోనాతానును దావీదు మరచిపోలేదు. ఈరోజు ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఎంత ఆత్మీయత ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత దావీదు యోనాతాను కుమారుని పిలిపించి తన పక్క కూర్చోబెట్టుకున్నాడు. నాతో కూర్చో, నా సన్నిధిలో రా. అయ్యా, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా మీద నీకెందుకింత ప్రేమ అని యోనాతాను కుమారుడు మెఫీబోషెతు అడిగితే, నీ తండ్రి నాతో ఒక నిబంధన చేసుకున్నాడు. నీ తండ్రి నేను స్నేహితులం. నీ తండ్రి మంచి స్నేహభావం గల వ్యక్తి. నీ తండ్రి విలువైన నాకు సమర్పించిన వ్యక్తి. నీ తండ్రి నా జీవితంలో మేలు చేసిన వ్యక్తి. నీ తండ్రి నేను నిబంధనలో ఉన్న వ్యక్తులం. కాబట్టి నీవు నా ప్రక్క కూర్చోడానికి అర్హుడవు అన్నాడు. ఎంత గొప్ప మాట! మాకీరు ఇంట్లో లోదెబార్లో తిండి లేని స్థలంలో ఎక్కడో చీకటి గదిలో ఉన్న మెఫీబోషెతు రాజుల భోజనం దగ్గరికి వచ్చాడు. దావీదు యోనాతానును జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఆత్మీయులారా, ఒక వ్యక్తి పోగానే ఆ సాక్ష్యం పోదు. ఆ వ్యక్తికి ఉన్న సాక్ష్యాన్ని బట్టి మనుషుల హృదయాలలో బ్రతుకుతా ఉంటాడు. అలాంటి ఆదర్శవంతుడు యోనాతాను. నువ్వు ఎందరి మనస్సులో ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. తన కుమారుణ్ణి తీసుకొస్తే ఆ కుమారుడైన మెఫీబోషెతు అన్ని కోల్పోతే అతని దగ్గరికి సీబాను పంపించి అతని భూమి, ఇల్లు, ఆస్తి సమస్తాన్ని మళ్ళీ సమకూర్చి ఈ సీబా తన యొక్క మంత్రులను పోయి అంతా తీసుకొచ్చి, అయ్యా ఇదిగో ఈ యొక్క మెఫీబోషెతుకు అప్పగిస్తున్నానని అప్పగించాడు. ఆత్మీయులారా, ఒక వ్యక్తిలో ఉన్న క్యారెక్టర్ను చూస్తే మన హృదయము దేవుని సన్నిధిలో పట్టబడాలి. అలాంటి ఒక ఆత్మీయత, వైరాగ్యం కలిగి ఒక మంచి స్నేహితుడిగా యోనాతాను బ్రతికినాడు. యోనాతాను జీవితాన్ని నీవు మాదిరిగా తీసుకో. సంఘంలో ఒక యోనాతాను వలె బ్రతుకు. సేవకుని ప్రక్కకు ఒక యోనాతాను వలె బ్రతుకు. నీ ఆత్మీయులలో ఒక యోనాతాను వలె బ్రతుకు. ఓటమి ఎరగని వ్యక్తి, స్నేహ భావం గల వ్యక్తి, నిబంధనలో ప్రవేశించిన వ్యక్తి, మేలు చేసిన వ్యక్తి, సమర్పణ కలిగిన వ్యక్తి. ఈ యొక్క దావీదు యొక్క జీవితంలో చెదిరిపోని వ్యక్తిగా, చిరస్థాయిగా ఉన్న వ్యక్తిగా యోనాతాను జీవించినాడు. కానీ అతడు మధ్యలోనే రాలిపోయాడు. కానీ తన కుటుంబ బాధ్యత, యోనాతాను యొక్క కుటుంబ బాధ్యత దావీదు తీసుకొని దావీదు యొక్క భోజనం బల్ల దగ్గర శాశ్వత కాలంగా యోనాతాను పిల్లలు బ్రతికినారు. ఈ రోజున దేవుని బిడ్డ, నీవు ఒక యోనాతాను వల్ల జీవిస్తే నీ పిల్లల భవిష్యత్తు దీవించబడుతుంది. నీవు ఒక యోనాతాను వల్లే ప్రవర్తిస్తే నీ పిల్లలు దీవించబడతారు. నీవు ఒక యోనాతాను వల్లే జీవిస్తే
తరతరాలకు నువ్వు ఒక మంచి పునాది వేసిన వ్యక్తిగా బ్రతుకుతావు. అయితే నీ పునాదిని సరి చేసుకో, నీ విశ్వాసాన్ని సరి చేసుకో, నీ భక్తిని సరి చేసుకో, నీ ఆత్మీయతను సరి చేసుకో, నీ ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో, నీ పరిశుద్ధ జీవితాన్ని సరి చేసుకో. ఎక్కడైతే చెదిరిపోయావో, పడిపోయావో, పాపంలో పడ్డావో, దేవునికి దూరం అయ్యావో, ఈ రోజున నా ప్రభువా నేను ఒక యోనాతాను వలె బ్రతకడానికి తీర్మానం చేసుకుంటున్నానని దేవుని కోసం నిలబడడం నేర్చుకో, మార్చుకో, సరి చేసుకో, సరిదిద్దుకో. అప్పుడు నిన్ను బట్టి నీ పిల్లలు దీవించబడతారు. ఉంటావా తరతరాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా? ఆ విధముగా యోనాతాను జీవించినాడు. యెహోవా అనుగ్రహించెను. దేవుని యొక్క అనుగ్రహం ద్వారా భూమి మీదకి వచ్చి దావీదు జీవితంలో చెదిరిపోని వ్యక్తిగా ఉండి దావీదు 40 సంవత్సరాలు రాజుగా సక్సెస్ అయ్యాడు అంటే మొట్టమొదటిగా దేవుని కృప, తరువాత భూమి మీద యోనాతాను స్నేహం, యోనాతాను ప్రోత్సాహం, యోనాతాను యొక్క మేలు దావీదు జీవితంలో ఎన్నడూ మర్చిపోలేదు. ఈ రోజున నీ జీవితంలో యోనాతాను లాంటి స్వభావం కలిగి, ప్రియ చెల్లమ్మ, ప్రియ అన్నయ్య, అమ్మ, తల్లి, యోనాతాను లాంటి మనస్సు కలిగి బ్రతుకు. నీ క్రూరమైన మనస్సును, ద్విమనస్కును, చెంచలపు మనస్సును తీసేసుకొని ప్రభు సన్నిధిలో ఒక స్థిరమైన క్రీస్తుకు కలిగిన మనసును కలిగి నువ్వు జీవిస్తే నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు దీవించబడతారు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేసి నీ నామాన్ని ఘనపరచుకో. యోనాతాను యొక్క ఆత్మీయ లక్షణాలు మాకు దయచేయమని, మమ్మల్ని బలపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం నీకు నచ్చితే పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యం విన్నావు. పరిశుద్ధాత్ముని ద్వారా ఈ వాక్యంలో నువ్వు స్థిరపరచబడి పరిశుద్ధాత్మను నువ్వు గౌరవిస్తూ మరొకసారి ఈ వాక్యాన్ని విని ఇతరులకు షేర్ చేయి. ఈ మేడగలి సావాసాన్ని సబ్స్క్రైబ్ చేసుకో. యోనాతాను కలిగిన మనసును కలిగి నువ్వు బ్రతికి తరతరాలకు ఆశీర్వాద కారకునిగా, కారకురాలుగా ఉండాలని కోరుతూ మీ సేవకుడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.